తాబేలు గర్వం. ఒక ఊరిలో చెరువు ఉండేది. అందులో 2 తాబేళ్లు ఉండేవి. వాటిలో ఒకటి చాలా మంచిది. ఇతరులకు సహాయం చేస్తూ, అందరినీ మంచిగా పలకరిస్తూ ఉండేది. రెండో తాబేలుకి చాలా గర్వం. ఎవరితోనూ మాట్లాడేది కాదు. ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ ఉండేది. ఒకరోజు చెరువు కట్ట మీదకు వెళ్ళగా అక్కడ కనిపించిన మరో తాబేలుతో పోట్లాటకు దిగింది. ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది. ఎంత ప్రయత్నించినా సరిగా నిలబడలేకపోయింది. తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయాన్ని చెప్పింది. కానీ తాబేలు విషయం తెలిసిన మిగతా చేపలు దానికి సహాయం చేయడానికి నిరాకరించాయి. చాలా సేపటి వరకు కష్టపడిన తాబేలు తన జీవితం ముగిసిందని చింతించింది. రెండో తాబేలు ఎప్పటికీ చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందా అని కట్ట మీదకు వెళ్ళి చూసింది. తిరగబడి ఉన్న రెండో తాబేలును నిలబెట్టింది. ఏమైంది అని ప్రశ్నించగా జరిగిన సంగతి చెప్పింది. ఇంకెప్పుడూ ఎవరితోనూ గొడవ పడనని బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పింది. అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇతరులతో మంచిగా ఉన్నప్పుడే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు.